మంచి విషయం అంటే ఏంటి మరి? మంచి విషయంలో ఆసక్తి. మొట్టమొదటిగా మంచి విషయం ఏదైనా ఉంది అంటే ప్రార్థన అనే దాని మీద ఆసక్తి ఎక్కువగా కలిగి ఉండాలి. మనం ఎన్నో వచనాలు మనకు కనబడతాయి. చూడండి, పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘమంతా ఆసక్తితో ప్రార్థించగా చెరసాల పునాదులు కదిలేను. ఆసక్తి. అందుకే 12వ వచనంలో మనం చూస్తే ప్రభు నీతిమంతుల ప్రార్థన, నీతిమంతులు చేసేటువంటి వారి ప్రార్థన మీద దేవుడు చూడండి ఎప్పుడు కూడా ఆ ప్రభు యొక్క కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థన మీదను ఉన్నవి. నువ్వు నీతిమంతుడిగా యేసు క్రీస్తు రక్తంలో కడగబడిన మనము ప్రార్థన యందు ఆసక్తి కలిగి ఉంటే ఇది ఒక మంచి విషయం అని నువ్వు మర్చిపోకు. నాకు ఎంత సంతోషం వేస్తుందంటే జనవరి నుండి ఇప్పటి వరకు మనం ప్రాతకాల ప్రార్థన ప్రారంభిస్తే ఆసక్తి కలిగిన బిడ్డలు 4:30కి లేచి సిద్ధపడి కూర్చుంటున్నారు. అభినందిస్తూ ఉన్నాను. ఒక్కరితో ప్రారంభించాం, నేటికి 65-70 రోజులు గడుస్తుంది. 70 రోజులు ఒక్కరోజు ప్రార్థన ఆగిపోలే, ప్రార్థన కొనసాగుతుంది. 2తో ప్రారంభించాం, 3గా వెళ్ళిపోయాం. ఈరోజు 13 మంది ప్రార్థన సైన్యమైంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ ప్రార్థన సైన్యం అనేది పెరుగుతుంది. నువ్వు మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. 7 విషయాలు చెప్తాను, టకాటక ఈ రాత్రి మనం ధ్యానం చేద్దాం. మంచి విషయాలు ఏదైనా ఉందంటే మొట్టమొదట ప్రార్థన అనేటువంటి ఒక మంచి విషయం, దేవునితో మాట్లాడే విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. ఈ ఆసక్తి మనం అలవాటు చేసుకుంటే, ఈ ఆసక్తి ఎలా ఉండాలి అంటే, మనం ఉదయకాల ప్రార్థనలో అందరికీ నోటెడ్ అయిన ఒక వాక్యం ఉంది. మన బిడ్డలు ఎత్తిపట్టి ప్రార్థన చేస్తారు. కీర్తనలు 5వ అధ్యాయము మొదటి 5 వచనాల్లో చూస్తే యెహోవా, దావీదు ప్రార్థన చేస్తాడు, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థనని సన్నిధిని సిద్ధం చేసి. అంటే ఎక్కడికైనా పోతే మనం అన్నీ సిద్ధం చేసుకుంటాం కదా అయ్యా, ఎక్కడికైనా పోతే మనం అన్నీ సిద్ధం చేసుకుంటాం. ఇక్కడ నుండి తిమోతి గారు ఇక్కడికి వచ్చారు, ఖమ్మం నుండి ఇక్కడికి వచ్చారు. వచ్చేటప్పుడు ఎన్ని సిద్ధపరచుకున్నాడో, అయ్యా రుతమ్మ ఇవి పట్టుకో, అవి పట్టుకో, ఇవి పట్టుకో, అవి పట్టుకో అని అన్నీ సిద్ధపరచుకొని భార్య భర్తలు మన మధ్యలోకి వచ్చారు. ఇలా ఎక్కడికన్నా వెళ్తే మనం ఏ విధంగా నుంచి సిద్ధపరుస్తామో, మనం మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. మంచి విషయం ఏంటంటే ప్రార్థన ఉదయముననే మన ప్రార్థనను సిద్ధం చేసి పెట్టాలి. అంటే ప్రేయర్ పాయింట్స్, ప్రార్థన మనవులు సిద్ధపరిచి పెట్టాలి లైన్గా. ఇదిగో ఫలానా కుటుంబం కొరకు ఈరోజు 10వ తరగతి వారి కొరకు ప్రార్థన చేస్తాం. గడిచిన వారం క్రితము ఇంటర్మీడియట్ విద్యార్థుల కొరకు ప్రార్థన చేస్తాం. అనారోగ్యంగా ఉన్నటువంటి రజని కొరకు ప్రార్థన చేస్తాం. ఇలా మనము గమనిస్తే ప్రార్థనను మనము సిద్ధపరచడంలో ఆసక్తి చూపించాలి. ఈ ఆసక్తి లేకపోతే మనలో ఇంకో శక్తి వస్తుంది. ఇంకో శక్తి ఏంటి? ఆసక్తి లేకపోతే ఇంకో శక్తి ఏంటి? నిద్రాశక్తి. ఏ శక్తి వస్తుంది? నిద్రాశక్తి. ఆహా, ఎంత మంచిగా నిద్ర వస్తుందంటే కొంతమంది మందిరాలు రాగానే హల్లెలూయా అంటే గట్టిగా లేస్తా. అప్పుడు నిద్రాశక్తి మీద. కనుక మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. అందులో మొట్టమొదటిది ప్రార్థన అనే విషయంలో మనం మంచి ఆసక్తి కనపరచాలని ఈ రాత్రి సంఘ బిడ్డలైన వారందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాను. రెండవదిగా మనం ఏ విషయంలో, మంచి విషయంలో నీవు ఆసక్తి కలిగి ఉంటే నీకు హాని చేసేవాడు ఎవడు? అపవాది కూడా నీకు హాని
చెయ్యదు. నువ్వు ప్రార్థన అనే ఒక మంచి విషయంలో నువ్వు ఆసక్తి చూపిస్తున్నావు గనుక నీకు హాని చేయే విషయంలో ఎవరు కూడా నీకు హాని చేయరు. ఎందుకంటే నువ్వు ప్రార్థన అనే కంచె నీ చుట్టేసుకున్నావు, ప్రార్థన అనేటువంటి ఆయుధాన్ని నువ్వు కలిగి ఉన్నావు, ప్రార్థన అనేటువంటి ప్రాకారాన్ని నువ్వు కట్టుకున్నావు. ఈ మంచి విషయాన్ని నువ్వు ఎప్పుడైతే కలిగి ఉన్నావో బిడ్డ, నేను ఏది హాని చేయదని ఈ సందర్భంగా ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. రోగమైనను, కరువైనను, ఖడ్గమైనను, ఏదైనాను సరే, ఇహలోక సంబంధమైనవి మనం అనుభవించాల్సి వచ్చినా సరే వాటి నుండి దేవుడు విడిపిస్తాడు. ఎందుకు అంటే నువ్వు మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉన్నావు, అది ప్రార్థన విషయంలో. రెండవదిగా, నువ్వు మంచి విషయంలో నీవు ఏ విషయంలో నువ్వు ఆసక్తి కలిగి ఉండాలి అంటే, మనము మన జీవితాల్లో మనం ప్రవర్తన విషయంలో మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. చూడండి, అదే పేతురు పత్రిక 2వ అధ్యాయము 12వ వచనములో అపోస్తులైన పేతురు రాస్తూ ఈ విధంగా అంటాడు, అన్యజనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులని. అమ్మో, ఎంత భయంకరంగా ఉందమ్మా చదివితే. అన్యజనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో మీరు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన. అందరూ అండర్లైన్ చేసుకోండి. మొట్టమొదటిగా మంచి విషయంలో ఆసక్తి అంటే మొట్టమొదటిగా ఏం చూసాము? ప్రార్థన అనే మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. రెండవది మంచి ప్రవర్తన. మన ప్రవర్తన ఎట్లుండాలి? మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ప్రార్థన చేస్తాం కానీ మన ప్రవర్తన సరిగా లేకపోతే మనము హానికి గురైపోతామని గుర్తు చేసుకోండి. అన్యజనులాట దేవుని నమ్ముకోకముందు, దేవుని యొద్దకు రాకముందు ఎవరైతే దుర్మార్గులు అని నిన్ను దూషించారో, దేవుడు దర్శించే దినమున వాళ్ళు నిన్ను చూసి చెప్పాలి, మంచి ప్రవర్తన కలిగిన బిడ్డ. కనుకనే ఈ రాత్రి నేను చెప్తున్నాను ప్రియులారా, ఈ స్వరం వింటున్నా నా చెల్లి, నా తమ్ముడు, అన్న, అక్క అందరికీ మీకు చెప్తున్నాను, మంచి విషయంలో నీవు ఆసక్తి కలిగి ఉంటే నీకెవరు హాని చేస్తారు? ఎవరో హాని చేయరు. కనుక మొదటిగా ప్రార్థన విషయంలో ఆసక్తి కలిగి ఉండు. ఆ ఆసక్తి ఎట్లుండాలి? ఉదయంలో లేచి నీ కంఠస్వరము దేవునికి వినిపించడానికి వాటిని సిద్ధపరచుకో. ప్రార్థన అంశాలు, అయ్యగారు ఈరోజు ఫలానా విషయం కొరకు ప్రార్థన చేయండి. ఈ మంచి విషయంలో ఆసక్తి. రెండవది, అన్యజనుల ఎదుట నీ ప్రవర్తన మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. 1 పేతురు 2వ అధ్యాయము 12వ వచనం ప్రకారం అక్కడ రాశాడు కదా, మీరు ఆ మాటను అండర్లైన్ చేసుకోండి, మళ్ళీ చదవండి. మంచి ప్రవర్తన ఉండాలట. అయ్యా వీళ్ళు చర్చికి పోతారు, వీళ్ళ ప్రవర్తన ఏటో ఉందేంది అనొద్దు. ఏమనాలి? మంచి ప్రవర్తన కలిగి ఉంది, మంచి ప్రవర్తన. ఈరోజు ఆ చిన్న పాప, మన ఖమ్మం బిడ్డ, ఏం పేరు మర్చి, బిందుశ్రీ నాకు ఎన్నిసార్లు ఫోన్ చేసింది తెలుసా ఈరోజు? అయ్యగారు ప్రార్థన ఉందా? ఎంత చక్కగా ఫోన్ చేస్తుంది. నేను ఆ చిన్న బిడ్డకి ఎంత ఆసక్తి అంటే మళ్ళీ కొద్దిసేపటి కాల్ చేసేది. పొద్దున చేసింది, మధ్యాహ్నం చేసింది, సాయంకాలం కూడా చేసి, స్టార్ట్ అయిందా అయ్యగారు ప్రార్థన? ఆ బిడ్డ చూడండి, ఆసక్తి, మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉంటే ఇప్పుడు ఆ బిడ్డ ప్రవర్తనను నేనేమనుకుంటున్నానంటే ఆమె మంచి ప్రవర్తన కలిగిన బిడ్డ బిందుశ్రీ. ఆమేన్, హల్లెలూయా. మా చర్చి పిల్లలు ఎవరన్నా ఒకరు ఫోన్ చేసి అడిగారా అంటే అప్పుడప్పుడు మనకుని అడుగుతుంది, అన్న ప్రార్థన ఉందా ఈరోజు అని. ఇక అంతకుమించి ఎవరు అడగన్నాను. మెసేజ్ చూసుకుంటా చిన్నపిల్లలు, క్రెడిట్ గోస్ టు సుమలత. మంచి విషయంలో ప్రవర్తన కలిగి ఉండాలి, మంచి ప్రవర్తన.
నువ్వు మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉంటే దేవుడు నిన్ను దీవిస్తాడు. మొదటిగా మంచి విషయం ఏదైనా ఉందంటే దేవునికి మొరపెట్టడం, ఆసక్తి. రెండవది నీ ప్రవర్తన విషయంలో మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. ప్రవర్తన చక్కగా లేకపోతే నువ్వు పాఠమంతా చదివినా, పద్యాలన్నీ చెప్పినా, వాక్యమంతా చెప్పినా నీ ప్రవర్తన చక్కగా లేకపోతే సున్నా, ఒట్టిదే, నీ భక్తి అర్థమే. కానీ నా సంఘ బిడ్డల్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. దినదినము వారిలో ఒక మంచి ప్రవర్తన నేను మార్పు చెందడం చూస్తున్నాను. ఇక మూడవది మనం చూద్దాం. మూడవది మంచి విషయాల్లో మూడవది ఏంటంటే చాలా గమనించాల్సినటువంటి మాట. 2వ దినవృత్తాంతములు, పాత నిబంధన గ్రంథంలో 2వ దినవృత్తాంతములు 19వ అధ్యాయము 3వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. దినవృత్తాంతములు అందరు కూడా తీద్దాం. అయితే అమ్మా, దేశములో నుండి తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయుటకు నీవు మనస్సు నిలుపుకొని ఉన్నావు. నీ యందు ఏం కనబడుతున్నాయి? మళ్ళీ అండర్లైన్ చేసుకోండి. హల్లెలూయా. వాక్యం రాసుకోవట్లేదు, నోట్బుక్ తెచ్చుకోవాలి, వాక్యం రాసుకోవాలి, పేపర్ తీసుకోవాలి. ఇది పోతే దొరకదు ఈ మాటలు. కిరాణా సామాన్ రాసుకుంటాం, మంచి విషయంలో నువ్వు ఆసక్తి కలిగి ఉండాలి బిడ్డ. సంగమా, మొట్టమొదటిగా ప్రార్థన అనే ఒక మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉండు. రెండవది మంచి ప్రవర్తన అన్యజనుల ఎదుట నీవు కలిగి ఉండు. మూడవదిగా ఆయన అంటున్నాడు, నీవు మంచి క్రియలు ఎలా ఉండాలి? చాలా మంచిగా, చెడ్డ క్రియలు కాదు, మంచి క్రియలు. మన క్రియలు ఎలా కనబడాలి అంటే, నువ్వు ఏ క్రియ చేసినా అమ్మా ఈమె మంచి క్రియ కలిగి ఉంది. పరిశుద్ధ గ్రంథములో చూస్తే ఏబేలుకు కయ్యేనుకున్న తేడా ఏంటయ్యా? ఏబేలు యొక్క క్రియలు ఎలాంటివి, కయ్యేనుకున్నటువంటి క్రియలు ఎలాంటివి? ఏబేలుకున్నటువంటి క్రియలు మంచి క్రియలైతే కయ్యేనుకున్నటువంటి క్రియలు ఎలాంటివి అంటే దేవునికి వ్యతిరేకమైనవి. యాకోబుకున్న క్రియలు ఎలాంటివి, ఏశావుకున్నటువంటి క్రియలు ఎలాంటివి? యాకోబు మోసపూరితమైన ఒక క్రియను చేసి తన యొక్క అన్న అయిన ఏశావును మోసం చేశాడు. ఇలా మనము ఆలోచన చేస్తే యోసేపు అన్నదమ్ముల క్రియలు చూస్తే చెడ్డ క్రియలుగా ఉన్నాయి. యోసేపు ప్రవర్తన మాత్రం మంచి ప్రవర్తన కలిగి ఉన్నాడు. హల్లెలూయా. మరి ఈ రాత్రి నీవు మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. ఆ మంచి విషయాలు ఏంటంటే ప్రార్థన అనేటువంటి ఒక మంచి విషయంలో నువ్వు ఆసక్తి కలిగి ఉంటే నీకు ఎవ్వరు హాని చేయరు. ఆదిమ సంఘముతో పేతురు ఇది రాస్తారు, ఓ కప్పదోకియాలో ఉన్న సంఘమా, ఇదిగో పొంతులో ఉన్నటువంటి సంఘమా, నిన్ను హింసిస్తున్న వారి విషయంలో నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? సంఘాలు అన్నిటికీ చెప్తాడు. గలతీలో ఉన్న సంఘమా, ఆసియాలో ఉన్న సంఘమా, బిథినియాలో ఉన్న సంఘమా, మీరు మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉంటే మీకు ఎవ్వరు హాని చేయరు. ప్రార్థన అనే మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉన్నావా? అన్యజనుల నీ ఎదుట ప్రార్థన అనే నీ ప్రవర్తన అనే విషయంలో మంచి ఆసక్తి కలిగి ఉన్నావా? మూడవదిగా నీ క్రియల విషయంలో మంచి క్రియలు మనం కలిగి ఉండాలట. ఎంత చక్కటి మాటలు చదువుతుంటే, నేను ధ్యానం చేస్తుంటే దేవుడు నాకు అనేకమైన విషయాలు నా హృదయంలో పెడుతూ వచ్చాడు. 5 విషయాలే చెప్తాను, చెప్పి నేను ముగిస్తాను. ఎందుకంటే సమయము చాలామందిలో శ్రద్ధ కోల్పోతున్నారు. నిసిగా తిరుగు,
శ్రద్ధ కోల్పోతున్నారు. శ్రద్ధ కలిగి దేవుని వాక్యం వినాలి. మొట్టమొదటిగా ఎన్ని విషయాలు అనుకున్నాం? 7 అనుకున్నాం కదా. మరి 7 చెప్పనా 5 చెప్పనా? హల్లెలూయా. ఎన్ని చెప్పాలి? 5 చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. మంచిది. ఈ సమయంలో మనం మంచి విషయంలో ఆసక్తి కలవారై ఉంటే ఎవరు మనకు హాని చేయరు. మొట్టమొదటిగా ప్రార్థన అనే మంచి విషయం, రెండవది ప్రవర్తన అనే మంచి ప్రవర్తన కలిగి ఉందాం, అనిచలేదు. మూడవదిగా మన క్రియ విషయంలో మంచి క్రియలు మనం కలిగి ఉండుదాం. అదేవిధంగా 2 తిమోతి 4వ అధ్యాయము 7వ వచనములో చూస్తే మంచి పోరాటం చెయ్యాలి. ఏ పోరాటం చేయాలంటే మనము మంచి పోరాటం. చూడండి ఒకసారి 4వ అధ్యాయం 7వ వచనం చదవమ్మా. మంచి పోరాటము నేను పోరాడి తిని. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎన్ని పోరాటాలు, ఎన్ని ఆరాటాలు కదా భూమి మీద, ఎన్ని పోరాటాలు, రకరకాలైన పోరాటాలు. ఈ పోరాటంలో మనం ఎలాంటి పోరాటం కలిగి ఉండాలి? మంచి పోరాటం. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసమును ఏం కాపాడుకున్నాడట? బంగారమా, వెండా, పైసలా? ఏం కాపాడుకున్నాడమ్మా? విశ్వాసం కాపాడు. మనోళ్ళు అన్నీ కాపాడుకుంటారు కానీ విశ్వాసాన్ని పాడు చేస్తున్నారు. హల్లెలూయా. రివర్స్. నేను మంచి పోరాటం పోరాడితే నా పరుగు కడముట్టి నా విశ్వాసాన్ని కాపాడుకుంటున్నాను. కనుక సంగమా, మీరు మంచి విషయంలో ఆసక్తి కలిగిన వారిగానే ఉండాలని ఈ రాత్రి ఈ కూడికలో మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ లోక సంబంధంగా అనేకమైన విషయాలు ఉన్నాయి. మనకు కనిపించే మంచి విషయాలు చాలా ఉంటాయి. అయ్యా పెళ్ళి మంచిది కాదా? మంచిదే, పెళ్ళికి పోతే మంచిదే. కానీ క్రైస్తవ పెళ్ళిళ్ళలో నేను ఎక్కడ చూసినా ఎవరి చేతిలో బైబిల్ కనబడదు. కనబడతాయా? ఏం కనబడతాయి? గిఫ్ట్ ప్యాకెట్లు కనబడతాయి. ఇంకేం కనబడతాయి? పిల్లలకు పాల డబ్బాలు కనబడతాయి. ఇంకేం కనబడతాయి? ఐస్ క్రీములు కనబడతాయి. వారి క్రైస్తవులు పెళ్ళిళ్ళకు పోయినా, ఫంక్షన్లు పోయినా పరిశుద్ధ ప్రామాణిక గ్రంథం తీసుకెళ్తారా అంటే తీసుకెళ్ళరు. మనం బ్రతికించే వాక్యాన్ని పట్టుకోవడానికి కూడా నామోషిగా ఫీల్ అయ్యే వాళ్ళు విశ్వాసాన్ని ఏం కాపాడుకుంటారు? హల్లెలూయా. ప్రశ్నించుకుందాం. నువ్వు మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉండి పరిశుద్ధ గ్రంథమును పట్టుకొని పోతే నీ భర్త చెప్తారా, వద్దు బైబిల్ కింద పట్టుకుంటా మజే ఉంటా. సైతాన్ అట్లా పనిచేస్తుంది. కానీ నువ్వు అక్కడ కూడా నీ భక్తిని కనపరుస్తూ, నేను మన ఇర్మే సార్ ఒక వెడ్డింగ్ యానివర్సరీకి తీసుకెళ్ళాను. డేవిడ్ సారు, సుశీలమ్మని. ఎన్ని సంవత్సరాలు సార్? 50 సంవత్సరాల. వాళ్ళది కాదు, నువ్వు వాళ్ళది అనుకుంటున్నావు. వాళ్ళు ఒక పెళ్ళి రోజుకు తీసుకుపోయారు నన్ను. డేవిడ్ సారు, సుశీలమ్మ అని పెళ్ళి వాళ్ళది 50 సంవత్సరాల పెళ్ళి రోజు. ఆయన ఎంత స్ట్రాంగ్ ఉన్నాడు తెలుసా? పెళ్ళి 50 సంవత్సరాలైనా చిన్నపిల్లగానిలాగా అటు ఇటు చూస్తున్నాడు, స్ట్రాంగ్ ఉన్నాడు. నేను వాళ్ళిద్దరి చేతిలో ఏం చూశానంటే పరిశుద్ధ గ్రంథం చూశాను. చెప్పలు కొడదాం, పరిశుద్ధ గ్రంథం. నాకు అప్పుడు దేవుడు మాట్లాడాడు, ఇదేనయ్యా వీళ్ళను బ్రతికించింది. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? అమెరికా దేశంలో ఉన్నారు. వారు అమెరికా వెళ్ళారు. మా రూరల్ మినిస్ట్రీలో మేమంతా ఒక టీముగా ఉన్నప్పుడు వాళ్ళకు నేను ఆత్మీయ సేవకుడిగా ఉంటూ వారిని బలపరుస్తూ ఉన్నాను. మరి దేవుడు ఒక దర్శనాన్ని ఇచ్చి ఆ పరలోకంలో నుండి ఒక హస్తాన్ని పంపించి ఇంకొకరికి చేయూతనివ్వాలని ఇర్మియా సారు దంపతులకు దేవుడు ఒక దర్శనాన్ని నాకు ఇచ్చినప్పుడు
వారు ఏకీభవించి వారు చేస్తున్న పరిచర్య ఏంటంటే, ఎక్కడైతే చర్చీలలో కనీసం వసతులు లేవో, అంటే అర్థమైందా, గుడిసె కూడా వేసుకోలేని పరిస్థితి, రేకులు కూడా వేసుకోలేని పరిస్థితి, బాత్రూమ్స్ కూడా నిర్మాణం చేసుకోలేని పరిస్థితి, కంపౌండ్ కూడా కట్టుకోలేని పరిస్థితి వారికి, అలాంటి వాటికి ఈ రూరల్ మినిస్ట్రీ ద్వారా మేము అందిస్తున్న సహాయం ఎంత అంటే కొంచెం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే మాకు దేవుడు ప్రేరేపించింది కొంచెం అని ఆ టీంలో మరి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటూ కూడా వారు మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉన్నారు. హల్లెలూయా, అది మంచి విషయం. హల్లెలూయా. నాకు ఈ వాక్యమే గుర్తొస్తుంది వాళ్ళని చూసినప్పుడు. వీళ్ళు ఏ విషయంలో ఆసక్తి కలిగి ఉన్నారు? మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉన్నారు. ఇంకొకరికి సహాయం చేసే విషయం, ఇంకొకరికి సహాయం చేసే విషయంలో. కనుక మొట్టమొదటిగా ప్రార్థన అనేది మంచిది కనుక ఆ విషయంలో మనం ఆసక్తి కలిగి ఉందాం. మన ప్రవర్తన వాక్యాన్ని తేటతెల్లంగా ఇతరులకు చూపిస్తుంది కనుక అన్యజనాంగానికి మంచి ప్రవర్తన విషయంలో మనం ఆసక్తి కలిగి ఉందాం. మన క్రియలు మన పనులు మంచి క్రియలు కలిగి మనం ఆసక్తి కలిగి ఉందాం. ఇక 4వదిగా మనం మంచి పోరాటాన్ని పోరాడదాం. మంచి పోరాటం. ఆ పోరాటం ఏదైనా సరే, నువ్వు పోరాడేది మంచిదైతే, ఇంకా గుర్తుపెట్టుకోండి బిడ్డలారా, నువ్వు చేసే పని మంచిది ఏదైనా సరే, కొంచెం ఆలస్యమైనా సరే దేవుడు తప్పక సహాయం చేస్తాడు. చెప్పలు కూడా దేవుడు తప్పక, కానీ కొంచెం టైం పడుతుంది. ఆయన ప్రతిదానికి సమయము కలదు. స్త్రీ ఒక బిడ్డకు జన్మనియాలంటే సమయం, 9 మాసాల సమయం. కోడి తన పిల్లలకు జన్మనివ్వాలన్నా కొంత సమయం. మన మినిస్ట్రీ, మన సేవ, మన పరిచర్య, మనం ఆరంభించింది ఏదైనా సరే దేవుడు దాన్ని వర్ధిలింప చేయాలంటే మనం మంచి పోరాటం చేస్తుంటే దేవుడు కార్యం చేయడం ప్రారంభం చేస్తాడు. హల్లెలూయా. నీ భర్త విషయంలో నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో, నీ కుటుంబ విషయంలో నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో, కానీ దేవుడు మంచి విషయంలో నువ్వు ఆసక్తి ఉంటే నీకేది హాని చెయ్యదు బిడ్డ. నువ్వు మంచి పోరాటము చేస్తూనే ఉండాలి. ఆ పోరాటం ఆపదు, చేస్తూనే ఉండాలి. మీరు చూడండి, నయోమితో రూతు మంచి పోరాటం చేస్తుంది కదా. రూతు ఏమంటది? అత్తమ్మా, నీ జనమే నా జనం, నీ దేశమే నా దేశం, నీ ప్రజలే నా ఎంత మంచి పోరాటం ఆమె. అయ్యా బిడ్డ, నువ్వు యవనస్తురాలు, వెళ్ళి పెళ్లి చేసుకోపో అంటే లేదు, భర్త చనిపోయినంత మాత్రాన అత్తమ్మ నేను నిన్ను విడిచిపెట్టాను. ఏం చేస్తుంది ఆమె? మంచి పోరాటం చేస్తుంది. మంచి పోరాటం చేసే విషయంలో నువ్వు వెనుకకు పోవద్దని ఈ సందర్భంగా నేను తెలియపరుస్తూ ఉన్నాను ప్రియులారా. అపోస్తలుడైన పౌలు ఎన్ని మంచి పోరాటాలు చేశాడు తెలుసా? ఆయన దీవులలోకి వెళ్ళి వాక్యం చెప్పాడు. మేము అండమాన్ నికోబార్ దీవులలోకి వెళ్తే దీవులు ఎట్లుంటాయో మేము చూసాం. చుట్టూ నీళ్ళు ఉంటాయి, మధ్యలో ప్రజలు ఉంటారు. 7 సంవత్సరాలు అక్కడ నేను సేవ్ చేసినప్పుడు ఎన్ని కష్టాలు అనుభవించానంటే భయంకరమైన కష్టాలు. నాకు ఇప్పుడు అనిపిస్తుంది అమ్మగారికి అదే బలహీనత. అక్కడ చాలా కష్టపడ్డది ఆమె, చాలా శ్రమ పడ్డది, చాలా కష్టాలు ఎదుర్కొంది. అక్కడ నీళ్లు మంచివి కావు. ఇప్పుడు ఆమెకు అవే కాళ్ళు నొస్తూ ఉంటుంది, బలహీనమవుతూ ఉంటుంది. అక్కడ తేళ్ల మధ్యలో మేము పడుకున్నాం. మంచి పోరాటం మేము చేస్తున్నాం కనుక దేవుడు ఏం చేస్తున్నాడంటే మమ్మల్ని తప్పిస్తున్నాడు. చెప్పలు కూడా మమ్మల్ని తప్పిస్తున్నాడు. నువ్వు మంచి పోరాటం చేయి,
నువ్వు మంచి పోరాటం చేయి, నువ్వు మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉండు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీకు ఎవ్వడు హాని చేయదు. నీకు రోగం హాని చేయదు, నీకు ఆర్థిక ఇబ్బంది హాని చేయదు, నీకు శత్రువు హాని చేయడు. ఒకవేళ చేసినా నీవు ధన్యుడవు అని మాట మర్చిపోకండి. ఇక్కడ చూడండి 3వ అధ్యాయం చూడండి ఒకసారి. 3వ అధ్యాయం 1 పేతురు 3వ అధ్యాయము 13వ వచనం కింద 14వ వచనములో ఇక్కడ మనం ఒకవేళ 14వ వచనంలో ఎంత చక్కగా అన్నాడు చూడండి. మీరు ఒకవేళ ఏమన్నాడు? మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడిన ఎడల మీరు ధన్యులే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఎన్ని విషయాలు తెలుసుకున్నాం మనము? 4. ఇక చివరిగా 5వది మనం చూస్తే, మన జీవితాల్లో అనేకమైనటువంటి విషయాల్లో మనం మంచిని కలిగి ఉన్నాం. ఇక మన జీవితాల్లో మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. మంచి సాక్ష్యం చూడండి. 1 తిమోతి 3వ అధ్యాయము 7వ వచనములో ఈ విధంగా రాయబడింది. 3వ యోహాను 12వ వచనం, 1వ అధ్యాయము 12వ వచనంలో మనము ఈ 2 లేఖన భాగాలు మనం చదువుకొని మరి ఈరోజు ఈ లేఖనాన్ని మనం ముగించుకోబోతున్నాం. కనుక మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయగలవాడెవడు? ఒకసారి చదువుదామా. 1 తిమోతి 3వ అధ్యాయం 7వ వచనములో ఈ విధంగా రాయబడి, చదవమ్మా. మరియు నిందల పాలై, చేయి అమ్మ, చేయి చక్కగా చదువు, గట్టిగా చదువు. మరియు అతడు నింద పాలై అపవాది ఊరిలో పడిపోకుండానట్లు. ఎంత చక్కటి మాట అన్నాడు. అపవాది ఊరిలో, నిన్న చెప్పాం కదా సండే, అపవాది తంత్రంలో పడిపోకుండానట్లు సంఘమునకు, అందరి చూడండి, సంఘమునకు ఎవరి చేత? వెల్పటి వారి చేత ఏం కలిగి ఉండాలి అక్కడ? ఇప్పుడు అండర్లైన్ చేసుకోండి. ఇక మంచి సాక్ష్యం, మంచి సాక్ష్యం. నా తోటి సేవకులు అడుగుతూ ఉంటారు అప్పుడప్పుడు నాకు ఫోన్ చేసి, అన్న ఈ వచనం ఏడుందా అంటారు. నేను 5-10 నిమిషాలలో జమ్మడే చెప్పేస్తా. అరే అన్న నీకు ఎట్లా తెలుస్తాయి అన్న ఇవన్నీ అని చెప్పి వాళ్ళు నన్ను అంటే, నా పనే అది. హల్లెలూయా. నా పనే దేవుని మాటలు చదవడం. అప్పుడు చెప్తున్నారు. ఒక సేవకుల కూడికకు నేను వెళ్ళినప్పుడు నాకు ఎంత మంచిగా అనిపించిందంటే, నా సంఘములో నా సంఘ బిడ్డలు నా మీద ఉన్న ప్రేమను బట్టి వాళ్ళు సాక్ష్యం చెప్తుండొచ్చు, కానీ మన సంఘమునకు వెల్పటి వారు ఏం చెప్తున్నారంటే, అయ్యా ఈ సంఘ కాపరి ఈ పాస్టర్ గారిని మేము చూసినప్పుడు యేసుప్రభునైతే మేము చూడలేదు, కానీ ఆయన క్రియలు, ఆయన సాక్ష్యము గొప్పది. ప్రైజ్ ది లార్డ్. కనుక మంచి సాక్ష్యం, మంచి విషయాల్లో ఆసక్తి. అంటే ఎన్ని మంచి విషయాలు చెప్పాను మీకు? 5 చెప్పాను. వాస్తవానికి ఇంకా చాలా ఉన్నాయి. కానీ ఈరోజు ఈ మాటలతో మనం దేవుని సన్నిధిలో నిజంగా మనం మంచి విషయాల్లో ఆసక్తి కలిగి ఉన్నామా? ఒకవేళ కనుక నీవు నేను కనుక మంచి విషయాల్లో ఆసక్తి కలిగి లేకపోతే ఈ మాటల్ని మరలా వినండి. ఈ మాటల్ని మరల ధ్యానం చేయండి, చదవండి. ప్రభు సన్నిధిలో నువ్వు నిజంగా మంచి విషయమైన దేవుణ్ణి ప్రార్థించే విషయంలో, దేవుని ధర్మశాస్త్రాన్ని, వాక్యం చదివే విషయంలో నువ్వు ఆసక్తి కలిగి ఉన్నావా? నీ ప్రవర్తన విషయంలో ఆసక్తి కలిగి ఉన్నావా? నీ క్రియల విషయంలో ఆసక్తి కలిగి ఉన్నావా? నీ పోరాటంలో మంచి పోరాటం చేస్తున్నావా? ఇక చివరిగా ఏంటయ్యా, నీ యొక్క సంఘపు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నావా? ఈ మంచి విషయంలో నువ్వు ఆసక్తి ఉంటే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నువ్వు ధన్యుడవే. నీతిమంతులు చేసే ప్రార్థన మీద, నీతిమంతుల మీదను వారు చేసే ప్రార్థన మీదను ఆయన చెవులు ఆలకిస్తూ ఉంటాయి. కనుక
దేవుడు తన వెనికిల్లో ఈ లేఖనం దీవించును గాక. తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ మంచి విషయాల్లో మేము ఆసక్తి కలిగి ఉండాలని